అవును. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కాలి బూడిదైంది, నోట్ల కట్టలే. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన ఇన్ హౌస్ కమిటీ రిపోర్టు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. జస్టిస్ యశ్వంత్ వర్మని పార్లమెంట్లో అభిశంసన ద్వారా అంటే ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించే ప్రక్రియకి ఇప్పుడు సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టింది. జస్టిస్ వర్మ ఇంట్లో మార్చి 14వ తేదీన సగం కాలిన నోట్ల కట్టలు బయటపడినాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని లోతుగా పరిశీలించడానికి సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ జిఎస్ సంధావాలియా, జస్టిస్ అను శివరామన్ ఉన్నారు. తాజాగా ఎంక్వైరీ కమిటీ రిపోర్టుని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు పంపారు. ఇట్లా రిపోర్టుని పంపడం అంటే జస్టిస్ యశ్వంత్ వర్మని తొలగించే ప్రక్రియని మొదలు పెట్టడమే. అంతేకాదు, ఈ న్యాయమూర్తిని తొలగించడానికి తగిన ప్రాతిపదిక ఉంది అని సిజేఐ భావించారు అని కూడా ఈ చర్య వల్ల మనకు అర్థమవుతుంది. అంతేకాదు, జస్టిస్ యశ్వంత్ వర్మ తాను స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా రాజీనామా చేయడానికి నిరాకరించారు అని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి స్వచ్ఛందంగా వైదొలగడానికి నిరాకరించిన పక్షంలోనే సిజేఐ ఈ విధంగా రాష్ట్రపతికి సమాచారం ఇస్తారు. ఎవరైనా న్యాయమూర్తి మీద వచ్చిన ఆరోపణలు ఎంత తీవ్రమైనవంటే ఆయన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అని రాష్ట్రపతికి రాసే లేఖలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేయాలి ఆ కమ్యూనికేషన్లో అని సుప్రీంకోర్టే గతంలో తీర్పిచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నేరుగా తొలగించడం సాధ్యం కాదు. రాజ్యాంగం ఇందుకోసం విధి విధానాలను రూపొందించింది. దాని ప్రకారం పార్లమెంటు మాత్రమే న్యాయమూర్తుల్ని అభిశంసన ద్వారా అంటే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ద్వారా తీసేయగలదు. అయితే ఇందుకోసం హాజరైన ఎంపీల్లో 3/2 మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఒక్క జడ్జిని కూడా అభిశంసన ద్వారా తొలగించలేదు. అయితే 5 జడ్జీలకు సంబంధించి అభిశంసన ప్రక్రియ మొదలైంది, ఇనిషియేట్ చేశారు. అయితే ఏమైంది, వీళ్ళల్లో 2 ముందే రిజైన్ చేశారు. ఒకళ్ళ విషయంలో అభిశంసన మద్దతు లేక వీగిపోయింది. మరొకరి విషయంలో నోటీస్ తోటి ఈ ప్రక్రియ ఆగిపోయింది. చివరి న్యాయమూర్తి ఎవరు అంటే అభిశంసన గురైంది జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. జడ్జి రామకృష్ణ పేరు వినే ఉంటారు. ఆయన్ని వేధించారనే ఆరోపణల మీద నాగార్జున రెడ్డి గారి మీద సిపిఎం అభిశంసనకి ప్రతిపాదించింది. 2 సార్లు ప్రతిపాదించిన అవసరమైనటువంటి 50 మంది ఎంపీల సంతకాలని సేకరించలేకపోయారు. దాంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఇప్పట్లో మొదలు కాకపోవచ్చు.